భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో 15 రోజుల్ని పితృపక్షంగా పరిగణిస్తాము. ఈ 15 రోజులు కూడా పితృదేవతలు నేల మీదనే ఉంటారు అని చెప్తారు. అందుకే ఈ 15 రోజులు పితృకార్యాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది. మనం పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోగలిగితే జీవితంలో ఎటువంటి లోటు ఉండదు, సుఖ సంతోషాలతో ఉంటాము అని చెప్తారు. మనకు ఏది కావాలన్నా భగవంతునితో స్వయంగా విన్నవించుకోలేము. అదే మన యొక్క కోరికని పితృదేవతలకు చెప్పుకుంటే పితృదేవతలు స్వయంగా భగవంతుని ప్రార్థిస్తారట. మా పిల్లలకు, మా మనవళ్లకు, మనవరాళ్లకు ఇలా కోరిక ఉంది, నెరవేర్చమని ప్రాధాయపడతారట. అందుకే పెద్దవాళ్లు ఉన్నన్ని రోజులు ఉన్న గొడవలన్నీ మనసులో పెట్టుకుని పితృకార్యాలు చేయడం మానుకోకండి. ఇంకా ఈ పితృపక్షంలో ఎటువంటి పనులు చేయాలి, స్వయం పాకం ఎలా ఇవ్వాలి అనేది పూర్తి వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదా యూట్యూబ్ లో సుకృతి సోమం టైప్ చేసి కూడా చెక్ చేయవచ్చు. ధన్యవాదములు. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో 15 రోజుల్ని పితృపక్షంగా పరిగణిస్తాము. ఈ 15 రోజులు కూడా పితృదేవతలు నేల మీదనే ఉంటారు అని చెప్తారు. అందుకే ఈ 15 రోజులు